హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో నేనైతే ఇంకొక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్యకాలంలో అంటే ఒక 1.5 మంత్ బ్యాక్ బాగా తిరిగామండి మేము బయటికి. సో అన్నీ కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి, చూపిద్దాము మీకు. ఇది మీరు కూడా మంచిగా నచ్చితే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది అయితే మంచిగా నా వీడియోస్ అన్నీ కూడా ఫుల్ చూస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాము అని అంటే చెప్తాను. సో ఇదైతే శబ్దాలయ. ఇక్కడ మన జబర్దస్త్ ఇంకా సుమా ప్రోగ్రామ్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారు, స్టార్ మహిళ, అవన్నీ అక్కడ అవుతుంది, షూటింగ్ అవుతాయి అన్నట్టు అక్కడ. సో ఒకసారి కూడా వెళ్ళాను, నేను వెళ్ళి సుమన్ కలిసాను. సో ఇక్కడైతే ఇంకా వచ్చేసాము. ఎక్కడికి అంటే తెలిసిపోయింది కదా మీకు, చూసారు కదా ఇందాక, తెలుగు మీడియం రెస్టారెంట్ జూబ్లీ హిల్స్లో ఉంది. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. చూడండి, ఇక్కడ ఒక హాస్పిటల్లో బయట వెయిట్ చేస్తుంటారు చూడండి. అంత అసలు అంటే హాస్పిటల్లో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఏదో ఎమర్జెన్సీ వర్క్ గురించి మేము నిలబడ్డాము అన్న విధంగా ఎంతమంది జనాలు వెయిటింగ్లో ఉన్నారండి. దేనికి? ఫుడ్ తినడానికి. ఇంకా ఆ రోజు లంచ్ టైం కూడా కాదు, అది 3 అయింది, 3:30 అయింది. మేము పేరు రాపియాలా, అట్లా వెయిట్ చేయాలి. సరే, పేరు రాపిచ్చిన తర్వాత కూడా టైం అవుతుంది కదా, వేరే దగ్గర ఎక్కడన్నా వెళ్దామా అని చూసినాము, ఆన్లైన్లో చూసినాము, కానీ ఎక్కడ కూడా అన్నీ ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ మా హీరోస్ వచ్చేసి చూడండి, మా 3 హీరోస్ అయితే ఎంట్రీ ఇచ్చిండ్రు. కార్ పార్క్ చేసి వచ్చారు, మేము ముందే వచ్చేసినాం. పేరు అయితే మా నేమ్ అయితే ఇచ్చేసినాం. ఇంకా మాకు ఎంతమంది ఉన్నాం మేము, 1 2 3 4 5 6 4 + 3 7 మెంబర్స్కి కావాలి. సో వాళ్ళు వెయిట్ చేయమన్నారు, మేమైతే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తూ ఏం చేద్దామా అని వీడియో అయితే తీద్దాము, రికార్డ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక టచ్ మీ నాట్ ముట్టుకుంటే కొయ్యి అంటారు చూడండి. అమ్మో, వీళ్ళని ఎందుకన్నా ముట్టుకున్నామా అని అనిపిస్తుంది చూడు. అలాంటి చెట్టు ఒకటి ఉన్నది కదా, మీ అందరికీ తెలుసు కదా, ఆ చెట్టు అక్కడ ఉంది. దాంతో కొద్దిసేపు టచ్ చేసి వదిలేయడం అలాగే ఆడాము. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, ఇది ఎప్పుడో కొంచెం చిన్నప్పుడు చూసినాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తున్నా. సో దాంతో కొంచెం అలా టైంపాస్ చేసిన ఎంతటికి కూడా వాళ్ళు పిలవలేదు. దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేయించారండి. మేము కూడా అసాధ్యులం, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా ఈ తెలుగు మీడియం రెస్టారెంట్లో తినాలి అనే ఆశ, ఎట్లా ఉంటుంది అని ఆశ, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తినాల్సిందే అని అయితే డిసైడ్ అయిపోయి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా తినడానికే వచ్చిన వాళ్ళ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉన్నారు చూడండి. అక్కడ రోజు అక్కడ బ్లాక్ బోర్డ్ ఉన్నది కదా, డైలీ మెనూ మారుతుంటుందంట, అక్కడ వేశారు. కొంచెం నేను జూమ్ చేసి తీసానో లేదో, కానీ అయితే కవర్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ మా ముఖాలు చూడండి ఎట్లయిపోయినాయి, వాడిపోయినాయి. అయినా కానీ కూడా ఏదో పిలుస్తారు, వెళ్తాము, తింటాము అన్న హోప్ తోటి అయితే నిలబడడం అయితే జరిగింది అక్కడ. ఇంకా ఆ సైడ్కి ఏదో సౌండ్ వస్తుంది, పాటలు, ఏదో బర్త్డే సాంగ్ వస్తుంది అని చెప్పేసి అయితే అటు వెళ్ళాను. ఇది అక్కడంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది వాటర్ బాటిల్ ఒకటి కొన్నాము, 50 రూపీస్ అంట. ఇది చిన్న బాటిల్, ఇది హాఫ్ లీటర్ బాటిల్ అనుకుంటా. కొంచెం లోపలికి వెళ్ళేంత వరకు తాగుదామని అయితే అనుకోండి, తాగి మొత్తానికి అయితే లోపలికి పిలిచారు. అనౌన్స్ చేస్తుంది. ఏదో మన హాస్పిటల్లో లోపల ఉంటే అటెండర్స్ని పిలుస్తారు చూడండి, పేరు పెట్టి పిలుస్తారు, అట్లా పిలుస్తుంది. మనం ఏ పేరు అయితే ఇచ్చామో మొత్తానికైతే టేబుల్ దొరికింది, కూర్చున్నాం. సో ఇక్కడ మా సిస్టర్ ఇళ్ళకి అయితే ఇంకా లేట్ అయిపోయిందని, తనకు పాపం బాగా ఆకలి అయిపోయి నాకైతే ఫస్ట్ మన సాంబార్ రైస్ తెప్పించేసుకుంటాను, అది తినేస్తుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా వేరే అన్నీ అయితే టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి కదా, 20 to 30 minutes అని చెప్పేసి సాంబార్ రైస్ అయితే తెప్పించేసుకుంటే వచ్చేసింది. చూడండి, క్వాంటిటీ చూడండి ఎంత ఉందో. రేట్లు అయితే చాలానే ఉన్నాయి, కానీ టేస్ట్ కూడా బాగుంది. రేట్స్ చూడలేదు మేము, రేట్స్ తెలుసు, మాకు తెలిసే వెళ్ళాము రేట్స్ ఇంత ఉన్నాయి అని. సాంబార్ రైస్ అయితే చాలా బాగుండే, మంచిగా నెయ్యి ఇచ్చినారు. సో పాపం తనైతే తినేసింది, తనతో పాటు నేను కూడా కొద్దిగా తిన్నాను. నాకు కూడా ఆకలికి తట్టుకోలేకపోయాను, నేను కూడా కొంచెం సాంబార్ రైస్ తిన్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకున్నారు. ఇదేమో ప్రాన్స్ బిర్యానీ, ఇంకొకటేమో ఫ్రైడ్ రైస్,
దాల్చా, మటన్ దాల్చా, అది నేను పెట్టుకున్నా. ఫ్రైడ్ రైస్ అండ్ మటన్ దాల్చా. ఇంకొకటేమో ఇది ప్రాన్స్ బిర్యానీ, ఇది మా తోటి కొడలు పెట్టుకున్నది. ఇంకా ఇదేమో లూజ్ ప్రాన్స్, కొంచెం ఇగురులాగా చేసినారు. మా బాబులు ఒకరేమో మటన్ బిర్యానీ, ఒకరు చికెన్ బిర్యానీ. ఇదేమో ఒకటి ఎక్స్ట్రా తెప్పించాము. ఏంటంటే రాగి సంకటి నాటుకోడి, సూపర్ ఉంటుంది కదా కాంబినేషన్. నిజంగా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే అద్రిపోయినాయి, అన్నీ బాగున్నాయి. ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే లేట్ అయినా పర్వాలేదు కానీ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ కొంచెమే వేయించుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఒకటేసారి ప్లేట్లో అన్నీ ఎందుకు అని చెప్పేసి రాగి సంకటి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసి దీంట్లో ఒక పీసు గ్రేవీ, ఎవరిది వాళ్ళకే అన్నట్టు తెప్పించుకున్నాము. ఇదొకటి ఎక్స్ట్రా, ఎవరెవరు తింటారు, నేను మా సార్ కొంచెం తిన్నాం. అందులోనే ఇంకా ప్లేట్ ఏం మార్పియాలని చెప్పేసి, ఎందుకంటే ప్లేట్ మార్పియాలని అంటే మళ్ళీ టైం పడుతుంది, అంత రష్ ఉంది అక్కడ. వాళ్ళని వెయిటర్ని పిలిచి అది మార్పించే వరకల్లా మళ్ళీ టైం మారుతుంది అని చెప్పేసి దాంట్లోనే వేసేసుకున్నా. ఫ్రైడ్ రైస్, దాల్చా ఆర్డర్ పెట్టుకున్నాను కదా నేను, మటన్ దాల్చా. మటన్ అయితే ఎంత టెండర్గా, సూపర్ టేస్ట్ కూడా అదిరిపోయింది. మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం ఆ రోజు. అందరు అన్నారు అందరిది బాగుందని. ఇదిగోండి దాల్చా గిన్నె చూడండి ఎంత బాగుందో. ఇది లాస్ట్లో వైట్ రైస్ కావాలని మా బాబు బిర్యానీ తిన్న తర్వాత కొంచెం వైట్ రైస్ కావాలని వైట్ రైస్, పెరుగు గిన్నెలు చూసారా ఎంత బాగున్నాయో బౌల్స్ అవి. సో ఇదంతా కూడా ఎట్లా తింటున్నారంటే ఊరికే పెడితే తింటారు చూడండి, అలా తింటున్నారు. మేము కూడా అలానే తిన్నాంలేండి పాపం. వాళ్ళని అనడమే కాదు, మేము కూడా ఆయా లేట్ అయిపోయింది కదా, ఆయా మేము కూడా కొంచెం తిన్న తర్వాత అప్పుడు మేము మాట్లాడుకున్నాము. అప్పటి వరకు ఎవరిది ఫుడ్ వాళ్ళది తినుకుంటున్నాం. సో ఇక్కడైతే చూడండి, నేను ఈ రెస్టారెంట్ అంతా కొంచెం చూపించేస్తాను. ఇదంతా పైన రూఫ్ చూడండి ఎంత బాగుందో. పాత కాలంలో మన గోల్కొండకి ఇలా ఉంటాయి చూడు, అట్లా అనిపిస్తుంది. తెలుగు మీడియం ఇది ఏంటంటారు, టిష్యూ పేపర్. అది టిష్యూ పేపర్ మీద కూడా ఇంత బాగా ప్రింట్ చేపించారు చూడండి. అదన్నట్టు ఈ తెలుగు మీడియం స్టోరీ పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఈ విధంగా అయితే తినేసి బయటికి అయితే వచ్చేసాం. ఎంత బాగానే ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే అందరం సెపరేట్గా ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి అది తినాలి కదా. అలాగా తినే వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా సిస్టరు ఇదేదో చెట్టక్క, ఇదేదో ఆకు, ఇది హెల్త్కి ఏదో మంచి ఆకు అని దీని పేరు ఏదో చెప్పింది, తులసాకి టైప్లో ఏదో చెప్పింది, గుర్తు రావట్లే. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో ఆ ఆకు చూడడానికని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంత ఫుడ్ తిన్నాం కదా, ఇంటికి వచ్చి పడుకోవడమో రెస్ట్ తీసుకోవడమో చేయాలి కదా. స్వీట్ పడాలి కదా ఏదో నోట్లో అని చెప్పేసి బేక్ రోల్ పలకడానికి రావట్లేదు, బేక్ లోర్. సో దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. దీంట్లోకి ఎంటర్ అయిపోయి చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయో. మీరు చూస్తేనే, చూడక ముందు చెప్తే బాగుండదు, చూడండి ఫస్ట్. తీసుకోమన్నా రకరకాల బన్స్, సూపర్ ఫ్రెష్, చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి.
తినలేదులే, అంటే మేము ఒకటి తినడానికని వచ్చాము, దాని గురించి చూపిస్తాను. అది ఏం తీసుకున్నాము, మేము ఏం తిన్నాము. ఇదిగో చూపిస్తున్నారు కదా మా సార్, అది తిన్నాం. ఆ చిన్న బాక్స్ 300 రూపీస్. ఒక లేయర్ చీజ్, ఒక లేయర్ క్రీమ్, ఇంకోటి ఏదో షుగర్ లాంటిది, షుగర్ సిరప్ లాంటిది ఏదో ఉంది, పైన ఫ్రెష్ మ్యాంగో పీసెస్. టేస్ట్ చాలా బాగుంది అది కూడా. సో వీళ్ళు సీల్ చేస్తారు, అవి సీల్ చేసినవి ఇక్కడ డిస్ప్లేలో పెట్టిండ్రు, అవైతే ఇప్పుడు చేస్తున్నారు. 300 అంట అది బాక్స్. సో మేము నలుగురం వెళ్ళిన దాంట్లో 7 నలుగురం అది తీసుకొని తిన్నాం. పిల్లలు మటుకు ఏదో వేరే డిఫరెంట్ ఇది తీసుకున్నారు. చూపిస్తాను, అది కూడా చూపిస్తారు పిల్లలు ఏది తీసుకున్నారు. ఇక్కడ మా సార్ వాళ్ళని ఏదో నవ్విస్తున్నారు, ఆట పెడుతున్నారు. ఆఖరికి ఒకటి తీసేసుకున్నట్టు కూడా. సార్ బిల్ వేయాలి సార్, అది మేము ఇక్కడ స్టిక్కరింగ్ చేస్తున్నాం కదా సార్, బిల్ వేయాలి సార్ అంటే, ఏం కాదులే అమ్మ, నేను చెప్తాను స్పూన్ అంటే పాపం ఆమె ఇచ్చి ఆగండి సార్, నేను ఒక ఫోటో కూడా తీసుకుంటాను, ఏం చేస్తుందో ఏదో చెప్పింది, ఫోటో ఎక్కడో పెడతాను అని అనింది అక్కడ వాళ్ళ దగ్గర ఏంటో. ఇంకా మా సార్ ఉండి ఇదిగో మా మిస్సెస్ని కూడా తీయండి ఫోటో అని చెప్పేసి ఇద్దరం తినేటప్పుడు అయితే ఫోటో తీసుకోవడం జరిగింది. పాపం చెప్పినట్టు విన్నరు ఆ పిల్లలు. ఇదిగోండి ఇంకా అందరి వచ్చేసినాయి చూసారా, 4 బాక్సెస్, నలుగురం పిల్లలు. ఇది బ్లూబెర్రీస్ది స్వీట్ ఇది. సో మేము నలుగురం పెద్దోళ్ళం బాక్సెస్ తీసుకొని పిల్లలు వేరే తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే అవి తినుకుంటా మేము తినడం సూపర్ ఉన్నది, ఎంజాయ్ చేసుకుంటా ఈ బాక్సెస్ తీసుకెళ్దామా, ఈ బాటిల్ కూడా బాగుంది కదా, ఇది కూడా 280, ఈ చిన్న బాటిల్స్ కూడా 280. ఈ బాటిల్స్ తర్వాత బాక్సెస్ ఇంటికి తీసుకెళ్తే వీళ్ళు ఏమన్నా అంటారా, లేదా ఏమనకున్నా కానీ కూడా బాగుండదా, ఇంత పెద్ద దానికి వచ్చి మనం ఇలా చీప్గా చూపించడం బాగుండదేమో అని ఎన్నో విధాలుగా అనుకున్నాం. మా బాబాయ్కి అసలు ముట్టొద్దు, ఇక్కడే పడేయాలన్నారు. కానీ మొత్తానికైతే మేము ముగ్గురం లేడీస్ని కలిసి అయితే, మా ముగ్గురం కన్నా మేమిద్దరం, నేను మా కో సిస్టర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి బయటికైతే తెచ్చేసాం. ఎవరేమనలే, ఎందుకంటారండి, దానికి కూడా పే చేసాం కదా. బ్యాంకర్ అని ఇట్లా క్లోజ్ రేపటి నుంచి బ్యాంక్స్ క్లోజ్ అంట. అది చీజ్ కేక్ మ్యాంగో చీజ్ కేక్. ఈ స్వీట్లో మా పాపది ఇది కింద కోకో పౌడర్ ఉంది. సో ఆ పౌడర్ చూపిస్తున్నాను నేను. మరి ఇదన్నట్టు ఇది వ్లాగ్ వచ్చేసి ఆ డే ఇలా మేము అందరము స్పెండ్ చేసాం. మీకు ఇది నచ్చితే ఈ స్వీట్స్ కానీ, తర్వాత తెలుగు మీడియం రెస్టారెంట్ కానీ, ఈ బేకరీ కానీ నచ్చితే బంజారా హిల్స్లో ఉన్నదండి, హైదరాబాద్ బంజారా హిల్స్లో.
వెళ్ళి టేస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో వీడియో అంతా కూడా ఓపికతోటి చాలామంది చూస్తున్నారు, దగ్గర దగ్గర 50 to 60 మెంబర్స్ అయితే ఫుల్ వీడియో చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసేవాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.